తెలంగాణ వార్తలు చూస్తే ఇందిరమ్మకు కేంద్రం కిరికిరి అంటూ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి కథనాన్ని సాక్షి బ్యానర్గా ఇచ్చింది. ఫ్యామిలీ రిజిస్టర్కు నో, సర్ ప్రక్రియలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ను స్వీకరించబోమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. విచారణ లేకుండా జారీ చేసే ఈ సర్టిఫికెట్ ప్రామాణికం కాదని అంటోంది. మరి ఇది తెలంగాణలో కొత్త వివాదం ఉద్యమం చూడాలి. మిల్లర్ల ముక్కు పిండండి, ధాన్యం డబ్బు బకాయిలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఎగవేసేందుకు ప్రయత్నించే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న మిల్లర్లు రైతులకి పడిన బకాయిల మీద వసూళ్ల కోసం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. నేనే ఏసీబీకి పట్టిస్తా, ఎన్నిసార్లు చెప్పినా మార్పు రావడం లేదు. సబ్ రిజిస్ట్రార్లపై మంత్రి పొంగులేటి ఫైర్. బడాబాబులైనా శిక్ష పడాల్సిందే ప్రియాంక తల్లిదండ్రులు. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి కూల్చివేతల రంగనాథ్కు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన హైకోర్టు. ఈ హైడ్రా వర్సెస్ హైకోర్టు మధ్య రకరకాల కేసుల్లో హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం, ఈ ధిక్కరణ, ఆ తర్వాత ఆయన్ని బదిలీ చేయాలని కూడా ఆదేశించిన ఇంకా ప్రభుత్వం, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇంకా చర్య తీసుకోలేదు. మరి ఏమవుద్దో చూడాలి. గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. సో కేంద్ర జల సంఘం ఆమోదించాకే కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ అంటూ నిన్న మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు అది ప్రభుత్వం చెప్తా ఉంది. కమిటీ, డిజైన్ సాంకేతిక కమిటీ సూచన చేసిందట. నోరు తెరిస్తే, ఇక ఏపీ వార్తల్లోకి వెళ్దాం. నోరు తెరిస్తే అబద్ధాలు, భారతీయ సిమెంట్స్పై చంద్రబాబు కుయుక్తులకు అంతే లేదా, ఎమ్మెల్యేని పచ్చ పటాలాన్ని ముందు పెట్టి నాటకాల అంటూ ఈ భారతీయ సిమెంట్స్ మీద హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా దాన్ని తెలిసి దాని కార్యకలాపాలు యథావిధిగా సాగేలాగా ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవట్లేదు? పారిశ్రామిక రంగాన్ని ఇంత ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఒక హెచ్చరిక చేశారు, గోవిందానా అని ప్యారడీ చేస్తారా డ్యామ్ డూమ్ అని. ఆ తర్వాత సోషల్ మీడియాలో అనేకం వచ్చేసినాయి. ఏమని పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమాలో పాట కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ, ఇంకొక కొంతమంది టీడీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కూడా గోవింద పదాన్ని వాడతారు. సహజంగానే అన్ని చోట గోవింద అంటే అది హిందూ మతానికి వ్యతిరేకం కాదు, నిజానికి హిందూ మతానికి సంబంధించిన గొప్పతనం కింద కూడా తీసుకోవాలి. మరి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కోపం వచ్చిందో అంటే సోషల్ మీడియాని అణిచివేయాలని నిన్న అనే రకంగా చంద్రబాబు గారు పోలీసుల్ని పురమాయిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఇంకొకటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నిన్న వచ్చిన ఒక ప్రకటన, 3 పార్టీలు కలిపి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు పెట్టినట్లు, జనసేన వాళ్ళు పెట్టినట్లు పోస్టులు పెడతారు, జాగ్రత్తగా ఉండాలి. దామచర్ల ఆంజనేయులు గారును బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తిట్టుకోవటం ఏమిటి, అదేదో సినిమాకు సంబంధించట ఎన్టీఆర్ గారికి మీద కొన్ని డైలాగులు ఉన్నాయట, దాని మీద తెలుగుదేశం వాళ్ళు రియాక్ట్ అయితే దానికి జనసేన వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారట. మధ్యలో వైసీపీని ఎందుకు ఇరికిస్తున్నారు ఈ 3 పార్టీలు కలిసి? చంద్రబాబు గారి స్ట్రాటజీ ఇది. డిఎస్సిపై మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం, అవకతవకలపై సమాధానం చెప్పి తీరాల్సిందే, అక్రమాలపై సిబిఐ విచారణ జరగాలి, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి, శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్య. అయితే దీనికి పోటీగా గ్రూప్ 1 నియామకాల్లో అరాచకాలు జరిగినాయని చెప్పి ఆల్రెడీ విచారణ చేశారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు. ఇంటర్వ్యూల పైన అనుమానాలని ఇప్పుడు పనిగట్టుకుని రాస్తున్నారు. అంటే డిఎస్సి మీద కూడా అట్లాగే విచారణ చేయించండి వాళ్ళు అడుగుతున్నట్టుగా సిబిఐది. విజయవాడ సభకు రావాల్సిందని డిఎస్సి ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులకు సర్కారు జారీ చేస్తుందంట. పోటీగా ర్యాలీ నాడు ఘోరాలు చేసి నేను డిఎస్సిపై యాగిన అంటే మరి దీని మీద కూడా అదే రకంగా దర్యాప్తు చేయొచ్చు కదా. చంద్రబాబు గారు ఈ రకంగా ఆవేదన పడే బదులు